హలో ప్రైజ్ లార్డ్. నా పేరు హెప్సిబా. సో ఈరోజు స్క్రిప్చర్ టుగెదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం అపోస్తల కార్యములు 5వ అధ్యాయం కలిసి చదువుకుందాం. మీరు మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే ఒకసారి ఓపెన్ చేయండి, మనం కలిసి చదువుకుందాం. లేదంటే స్క్రీన్లో వచ్చే వాక్యం ద్వారా మీరు మాతో కలిసి చదవాలని కోరుచున్నాను. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడిచేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరుగెట్టి వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు. మీరాయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైనను వానిని నిరాకరించిరి. నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసము మూలగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలతోనూ ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగా నెరవేర్చెను. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలము వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడును నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తలతోనే పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులతో నుండి మీ కొరకు పుట్టించెను. ఆయన మీతో ఏమి చెప్పునని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తులు ప్రవచించిరో వారందరూ ఈ దినము గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రాహాముతో మీ సంతానమందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో
మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మలుచుట వలన మిమ్ము ఆశీర్వదించుటకును ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. అయితే ఇప్పుడు నేనిక్కడ చదివిన చాప్టర్‌లో నేను చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే, మనకున్నది ఏదైనా చిన్నదైనా దేవునికిస్తే అది ఎంతో గొప్పగా దేవుడు చేస్తారు. ఎలా అంటే పేతురు, యోహాను వాళ్ళ దగ్గరున్న విశ్వాసముతో ఆ కుంటివాడిని చిన్నప్పటి నుంచి అసలు కాలు లేని కుంటివాడిని ఇలా చేపట్టుకొని లేవగానే ఆయన గెంతులేశారు. అంటే మనకున్న చిన్న విశ్వాసముతోని దేవుని నమ్ముకొని ఆయన నామంలో మనం ప్రార్థన చేస్తే జరగలేని కార్యములు ఎన్నో జరుగుతాయి. ఇదే మన విశ్వాసం. అదే దేవుని ఒక పేరుకున్న మహిమ. ఈ చిన్న చదవబడిన వాక్యము దీవించబడును గాక. ఆమేన్.